నేనెందుకు అనవసరంగా ఇవన్నీ శ్రమ పెట్టాను? రెండంతల ఆశీర్వాదం నేను తీసుకొచ్చి ఇచ్చినట్టయింది అనకని అపవాది చాలా సిగ్గుపడి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, యేసయ్య చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉన్నాము. ఆయన చెప్పినట్టుగా నేను మారు మనస్సు పొందానా అని, మారు మనస్సు పొందని వారు ప్రభు దగ్గర పరిశీలన చేసుకొని, మారు మనస్సు పొందితే ఆయన నీకు తోడుగా ఉండి, నువ్వు ఎటువంటి శ్రమల గుండా వెళ్ళినా ఆయన నీకు సహాయం చేస్తాడు. రెండవది, ఆయన చెప్పినట్టు మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన మాటలపై మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆయన 5, 6, 7 అధ్యాయాలు ప్రసంగం చేసి చివరిగా ఆయన చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి మనం పడకుండా ఉండాలంటే, శ్రమల్లో చెదిరిపోకుండా ఉండాలంటే, శ్రమల్లో కృంగిపోకుండా ఉండాలంటే, శ్రమల్లో పారిపోకుండా ఉండాలంటే ఆయన మాటల పైన మనము కట్టుకోవాలి. లేకపోతే ఆయనే చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి ఇదే మన జీవితాల్లో మనం చేయాల్సింది, ఆయన మాటలపై కట్టుకోవాలి. ఆ 3 విషయాలు కూడా చూస్తే, వాన కురిసెను, ఇది ఇల్లు అనుకుందాం. వాటితో ఏం చెప్పాడు యేసుప్రభు? వాన కురిసెను. వాన కురిస్తే ఏమవుతుంది? ఇంటి టాపు దెబ్బతింటుంది కదా. మీకు ఒక 20 రోజులు కంటిన్యూగా వర్షాలు పడితే ఎంత మంచి సీలింగ్ ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడక్కడ నీళ్లు కారుతాయి. కాబట్టి వాన ఏం చేస్తుంది? ఇంటి యొక్క టాపుని దెబ్బతీస్తుంది. వరదలు వచ్చాయి, వరదలు ఏం చేస్తాయి? పునాదిని దెబ్బతీస్తాయి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడితే గోడలు దెబ్బతింటాయి, గోడలు దెబ్బతింటాయి. కాబట్టి శ్రమలు వస్తాయి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, ఎక్స్పెక్షన్ లేదు. అలాగే శ్రమలు కూడా ఖచ్చితంగా వస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి అవి వస్తాయి. కొన్నిసార్లు నీ పొరపాటు వలన, కొన్నిసార్లు మనుషులు పెట్టేదాని వలన, కొన్నిసార్లు అపవాది పెట్టడం, కొన్నిసార్లు దేవుడు అనుమతించడం. అయితే యేసయ్య మాటల పైన మనము కట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నా జీవితంలో నా ప్రయాసంతో ఏంటంటే, యేసయ్య నీ మాటలపై నేను నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నడిపించుకోవాలి. నీ ఆత్మచేత నేను నడిపించాలి. అదే నా కోరిక. ఇంకేం కోరికలు లేవు నాకు, వేరే ఏ కోరిక కూడా లేవు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా దీవించాలి. యేసుప్రభు యోహాను 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అంటే నాకు నేర్చుకున్న ప్రార్థన ఏంటంటే, ప్రభా నాకు ఇష్టమైంది ఏమీ లేదు నాయనా, నా యందు మీ మాటలు ఉండాలి, మీ యందు నేను నిలిచి ఉండాలి. నా కడ ఊపిరి వరకు ఇది జరిగితే చాలు, దేవునికి స్తోత్రం. అంతే నా ఆశ. నేను నీ కొరకు బహుగా ఫలించాలి. 8వ వచనంలో అదే చెప్తాడు, మీరు బహుగా ఫలించినడలా నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి మనం ఆయనలో ఉండి, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకొని, ఆయనకు సాక్షులుగా ఉంటూ తండ్రికి మహిమ తీసుకొని రావడమే మన ఉద్దేశం. అయితే మనం ఆయన మాటల పైన పరిశీలించుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సిస్టరు, నా భార్యకి ఆమె బాగా పరిచయం, బ్రదర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అంటే, మేము చెప్పామమ్మా, మేము ఒక 1 అవర్ ముందుగా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, ఫలాని రైల్వే స్టేషన్లో మేము ఉంటాం, కాబట్టి అక్కడ టైం ఉంటుంది, మీరు ఆ రైల్వే స్టేషన్కి రాగలరంటే తప్పకుండా వస్తానన్నారు.
మేము ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళాం. ఆమె ఫోన్ చేసింది, బ్రదర్ నేను మీరు చెప్పిన స్టేషన్కి వచ్చాననింది. మంచిది అమ్మ, మేము 5వ ప్లాట్ఫారంలో ఉన్నాం. ఆమె ఫోన్లో చెప్పింది, నేను కూడా 5వ ప్లాట్ఫారంలోనే ఉన్నాననింది. అటువైపు ఇటువైపు వెళ్ళి చూశాను, కనబడలేదు. అప్పుడు ఒక ఎస్కలేటర్ ఉంటే ఆమెకు గుర్తు చెప్పానమ్మా, నేను 5వ ప్లాట్ఫారంలో ఎస్కలేటర్ దగ్గర ఉన్నాను అని చెప్పాను. ఆమె ఫోన్లో, బ్రదర్ నేను కూడా 5వ ప్లాట్ఫారంలో ఎస్కలేటర్ దగ్గరే ఉన్నాను అనింది. నాకేం అర్థం కాలే, చూస్తే కనబడలే. అప్పుడు నాకెందుకో డౌట్ వచ్చి వీడియో కాల్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, మేము సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాము, ఆమె కాచిగూడ స్టేషన్లో ఉంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు మారు మనస్సు పొందకుండా, యేసుక్రీస్తు మాటల ప్రకారం జీవించకుండా, యేసుక్రీస్తు ప్లాట్ఫారం పైన ఉన్నానని నీవు భ్రమపడుతూ ఉన్నావేమో పరిశీలించుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. లేకపోతే నువ్వు ఆయన్నో చేరలేవు. ఇంకా ఆమె మమ్మల్ని చూడడానికి వీలు కాలేదు, సమయం సరిపోదు. ఆ ఉన్న సమయం ఆమె వేరే స్టేషన్కి వెళ్ళింది. మేము క్లియర్గా అడ్రస్ చెప్పాము, అది ఆమె పొరపాటు. నాకు అనిపించింది, ఆత్మీయంగా చాలామంది ఇలా తప్పిపోయేవారు ఉన్నారేమో. యేసు మాటలను పక్కన పెట్టి వారి స్వమనస్సును ఆధారం చేసుకొని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ